సీరియల్ హీరోలో చేద్దాం అన్నది నా కోరికరా. సీరియల్ హీరో? ఎస్, ఎందుకంటే అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయిరా, నవరసాలు పిండేస్తుంటారు అందులో. నాకు ఆ సీరియల్ హీరోలా చేద్దాం అనిపిస్తుంది. సీరియల్ హీరో నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి కథ దొరకట్లేదన్నా. ఒరే, నీ ఇంట్లోనే 40 కథలు ఉన్నాయి, నువ్వు మళ్ళీ కథ దొరకట్లేదంట. ఇప్పటికిప్పుడు ఆ సీరియల్ వాళ్ళు రీసెంట్ గా ఈటీవీలో కొత్త సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళని పిలిపించామనుకో ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటది, నువ్వు కూడా యాక్ట్ చేయొచ్చన్నా. అయితే పని చేద్దాంరా, నేను ఒక మంచి పార్టీ ఇస్తున్నానని చెప్పి ఆ సీరియల్ వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, ఆటోమేటిక్ గా సీరియల్ హీరో అయిపోతా. సూపర్ ఐడియా, ఫోన్ చేయరా. ఆదిగాడి పార్టీ అంటే ఇండవే గాని మొదటి చూస్తున్నా, ఉండు ఫోన్ చేస్తా. హలో, మిమ్మల్ని అందరినీ నా పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎందుకు పిలిచారు? చూశారు కదా, బాగా సంపాదించాను, ఏదో సీరియల్ హీరోగా చేద్దాం అనుకుంటున్నాను. మీరు అయ్యో అలా నవ్వుతున్నారేంటి? నువ్వు హీరో అంటే నాకే నవ్వు వస్తుంది, నాకే నవ్వు వస్తుంది. ఏంటన్నా గాలి కొట్టుకొచ్చావా, గాలి కొట్టుకొచ్చావా? మన ఏ సీరియల్ అండి? జీవన్ తరంగాలు. జీవన తరంగాలు అంటే మన దాంట్లో స్పెషల్ ఏంటండి మన సీరియల్? బంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు, ఇంకా చెప్పాలంటే చాలా 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 ఉంటాయి అన్నమాట. మనదే సీరియల్ రా. రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్నా. ఏది, మీ నాన్నకున్న రోగమా? అయిందా, బాగైందా? మీరు హీరో అవుతే ఏ టైటిల్ పెడదామని? కళ్ళు ముంత, చోడు చింత, ఎగరేతంత ఎగరేతంత. ఎగిరి తంత. ఒక అమ్మాయి నన్ను అంతా ఇంకా సంతోషించు. ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? 1000 శుభములు కలుగు నీకు. టైటిల్ అంటే నాకు ఏదో గుర్తొస్తుందన్నా. ఏం లేదురా, నువ్వు చేసిన 1000 రూపాయలు ఈవెంట్లు ఏవో గుర్తొచ్చుంటావు. నీతో పాటు 3 చెల్లెలు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా 2 తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? నాకా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. మనది ఏ సీరియల్ బాబు? వసుంధర. వసుంధరా. నువ్వు రా అంటే ఎవరు రాకుండా ఉంటారు బాబు. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటో? ఇంచుమించు నీ క్యారెక్టరే. అంటే బ్యాడ్ క్యారెక్టరా? ఏంట్రా ఇది? ఒక్క నిమిషం రా, అతను చెప్తున్నాడు కదా, అంటే కామెడీ క్యారెక్టర్. కామెడీ క్యారెక్టర్ ఏమోరా? కామెడీనా? నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చెయ్యాలి కదా. హీరోయినా? కాదు. విలనా? ఏ నెగటివ్ రోలా? అవును మరి. సీరియల్ లో నెగటివ్ రోల్ చేసే అమ్మాయిలు ఎంత బాగుంటారా? బాగుండను కాబట్టి నెగటివ్ లో ఇచ్చారు. చాలా యాక్టివ్ గా ఉన్నారా. ఇంతకు మన సీరియల్ టైటిల్ ఏంటో? మెరుపు కలలు. అక్కడ దాకా నేను వెళ్ళరా. బాగా హైట్ ఉన్నట్టుంది అమ్మాయి, బాగా హైట్ ఉన్నట్టుంది అమ్మాయి. ఎందుకో మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. అంటే మీతో మాట్లాడాలంటే నేను తల తగ్గించుకుని మాట్లాడాలి కదా. నాతో మాట్లాడడానికే తల దించాలంటే ఇక ఇడితో ఇంతకీ మన సీరియల్ టైటిల్ అందాల రాక్షసి. అందాల రాక్షసి. ఆహా, టైటిల్ కి తగ్గట్టే ఎంత అందంగా ఉందరా అమ్మాయి. ఇందాక మీరు ఏం చెప్పారు? హీరో అవ్వాలా? ఎస్. చూడడానికి పొలిటీషియన్ లాగా ఉన్నారు, హీరో అవ్వాలి అంటారు. సెట్ అవ్వదు అసలు బ్రో. అవునా? హీరో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. రండి నేర్పిస్తా. రెడీ రెడీ. ఫస్ట్ వాక్ ఎలా వాక్ చేస్తారు రండి చూద్దాం. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. విలన్ రెడ్డి లాగా ఉన్నావు ఇప్పుడు. కానీ నాకు అందాల రాక్షసి అని టైటిల్, ఆ అమ్మాయి టైటిల్ కి తగ్గట్టే ఉందరా. ఎంత బాగుందిరా అమ్మాయి. మీరు కూడా మంగపతి గెటప్ లో పశుపతి లాగా ఉన్నారు. ఇంతకీ చెప్పాను కదా హీరోగా చేస్తున్నాను, హీరోయిన్ గా నువ్వు చేయొచ్చు కదా. వామ్మో, మీరు వస్తారంటే నేను ఇండస్ట్రీ వదిలేస్తా, మీతో పాటు నేను చేయను.
రే ఆ. ఆ అమ్మాయి ఇండస్ట్రీ వదిలేసి వెళ్తానని నన్ను అవమానించిందిరా. అవునవును. మిగతా వాళ్ళని కూడా అడుగుతా. అడుగు. ఇదిగో పాప, ఇప్పుడు మన పక్కన నువ్వేమన్నా హీరోయిన్ గా చేస్తావేంటి? మీతో పాట ఆ, అసలు మీ స్టూల్ వేసుకుని కూడా నా పక్కన రారు. ఆ, మనం స్టూల్ వేసుకో అక్కర్లేదురా. ఇద్దరం ఆల్మోస్ట్ స్టూల్ కింద ఉన్నట్టే ఉన్నాం. నా మాటిని నువ్వు హీరోయిన్ గా చెయ్యి, నేను హీరోగా చేస్తా. ఒకసారి మీ మొహం చూసుకున్నారు అద్దంలో? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మొహం అద్దంలో ఇండస్ట్రీ వదిలే స్టూల్, అమ్మ బాబోయ్. నాకెందుకో ఫైనల్ గా ఇక్కడే కనెక్ట్ అవుతాను అనిపిస్తుందిరా. కూలి పనికైనా వెళ్తాను కానీ నీ పక్కన హీరోయిన్ గా మాత్రం చేయను. ఏంట్రా ఇది? కూలి పనికి వెళ్తానంటుంది కానీ నీ పక్కన హీరోయిన్ గా చేయనట్టుంది. పోనీ నీతో పాటు నేను కూలి పనికి రానా? ఈ భూమి మీదే ఉండను. భూమి మీదే ఉండనంటుందిరా. సరే 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 సరే, చిచ్చి చిచ్చి. ఆవిడని అడిగాను చీ అంది, ఈవిడ్ని అడిగాను తూ అంది. అసలు ఎవడు అడిగాడే నిన్ను? అసలు కనీసం అడిగానా? లేదు. లేదే. నా దగ్గరికి వస్తే అడుగుతావేమో అనుకున్నాను. అడుగుతావేమో, ఈడు కూడా అడగడు. నీతో చేయాలంటే పొట్ట తగ్గించాలి, ఓకే. కండలు పెంచాలి, అప్పుడు ఆలోచిస్తా. నువ్వు ఇండస్ట్రీ మానేయాలి దానికంటే ముందు. దుర్గా నువ్వు చెప్పేరా. నాకు ఒక గన్ ఇస్తారా? చచ్చిపోతా. ఇంతో యాక్టింగ్ ఏంటి? నాకు గన్నిస్తారా అందరా? ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఆల్రెడీ హీరోలు ఉన్నారని చెప్పి నన్ను హీరోగా అవాయిడ్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి పార్టీ ఇస్తా. ఆ పార్టీ మత్తులో ఎవరో ఒకరి చేత నువ్వే నా హీరో అనిపిస్తా. ఆ పార్టీ ఎవరు చేస్తారన్నా? ఎవరు చేస్తారా? ఎవరున్నారు చేసేవాళ్ళు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఇద్దరు వస్తారు. ఉండు పిలిపిస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావి మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే. రష్మి ఏంటి? ఏం లేదు, ఈ రోజు ఇంతమంది సీరియల్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఎందుకు వచ్చారు? నేనే వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నానని పిలిచా. ఎందుకు? పని పాటలేదా? పని పాట లేకుండానే మీరు వచ్చారా ఇప్పుడు ఇది చేయడానికి? మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చాం. మీరు దేనికి మరి పార్టీ ఇస్తున్నారు? పని పాట కోసమే, సీరియల్ హీరో అవుదాం అనుకుంటున్నా, అందుకోసమని వీళ్ళందరినీ పిలిచా. ఏంటి మళ్ళీ చెప్పండి? సీరియల్ హీరో అవుదాం అనుకుంటున్నా. ఈ పొట్ట ఈ బట్ట పెట్టుకొని సీరియల్ హీరో ఏంటయ్యా? అరే నేను సీరియల్ హీరో అనగానే రష్మి కూడా నవ్వింది కదా. ఏ ఊరుకోపాలి, పెద్ద చోకప్పాలి. రైట్, ఒకసారి కలిసి నవ్వుకుందాంరా. 1 2 3. ఏం లేదురా, 7 సీరియల్ ఆల్మోస్ట్ అంతమంది వచ్చారు మన కోసం. అవును. 7 సీరియల్ నుంచి నవరసాలు నేర్చుకోవాలి నేను. అన్ని వచ్చాయి గానీ ఒక్క సీరియల్ తగ్గిందండి. నేను దానికోసమే వెయిట్ చేస్తాను. ఒకటి తగ్గింది పుష్ప. అయితే వెళ్ళి టీ తాగేసి రండి. ఒక్క టీ అంటే ఒక్క టీ కాదురా, 12 సంవత్సరాలు చేసి 12 రకాలుగా చెడిపోయేవారు నువ్వు. ఆ ఒకటి తగ్గింది కావాలి మనకిప్పుడు. మరి అని ఎలా పిలుద్దాం? అదే ఏముంది, పిలిచేద్దాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, వెల్కమ్ యమున గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మనందరిని ఇక్కడ ఇన్వైట్ చేసిన అక్కడ ఉన్నారు కదా, ఆయన కూడా సీరియల్ లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. సీరియల్లో హీరోగానా? నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. యమున గారు, ఇంకొక్కసారి ఆ మాట చెప్పరా? ఏదైనా అంకల్ క్యారెక్టర్స్ ఉన్నాయి చేస్తారేమో అని. అబ్బబ్బబ్బా ఎంత బాగుందో వినసంపుగా. మీరందరూ పక్క తప్పుకోండి. నువ్వు కూడా తప్పుకో. రష్మి నువ్వు కూడా తప్పుకో. దేనికి? బడిలో ఒడిలో బడిలో గుడిలో
విదేశీ వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. యమున గారు అమ్మాయికి తోడుగా నిలబడండి. ఆ అమ్మాయి పెద్ద రౌడీ, ఆ అమ్మాయితో పెట్టుకుంటే చాలా కష్టం మీకు. నేను గజరౌడి. నీకు ముందు విషయం చెప్పేస్తా. నేను సీరియల్ హీరోగా చేస్తానని ఒకరి దగ్గరికి వెళ్తే చీ అన్నారు, ఇంకొకరు తూ అన్నారు, ఇంకొకరు చైన్ అన్నారు. అంటే మ్యాటర్ లేదన్నారా? ఆవిడకి తెలుగు రాదు. తెలుగు రాదని మీరు అనుకుంటున్నారు, నా కోసం తెలుగు కూడా నేర్చుకుని వచ్చిందని నేను అనుకుంటున్నాను. అబ్బో. చెప్పరా? మీకోసం ఏం చేయనా చేస్తాను. ఆ? ఆ? నా కోసం ఏదైనా చేస్తావా? ఆహా, ఈ మాట ఏంటి ఇంత బాగుంది. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. ఎస్. యాక్టింగ్ అంటే ఓన్లీ ప్రేమరసం ఒకటేనా? వేరే చాలా 9 రసాలు ఉంటాయి తెలుసా మీకు? నవరసాలు అంటారు. నవరసాల్లో నాకు ఆ ఒక్క రసమే తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బెంగళూరు నుంచి. బెంగళూరా? మీకోసం. బేసిక్ గా దేవతలు స్వర్గంలో ఉంటారని చెప్పారు కానీ బెంగళూరులో ఉంటారని నాకు ఎందుకు చెప్ప. నా సీరియల్ పేరు ఆరో ప్రాణం. ఆ. అది మీరు చేస్తే అది నా ప్రాణం. ఇక ఆరో ప్రాణంలో ఇక నుంచి నేను తను రాబోతున్నాం. మీరు చేశారంటే అది ఆరో ప్రాణం అవ్వదు, ఆరని రణం అవుతుంది. కానీ అయ్యా ఉన్న ప్రాణం పోద్దాంలా. ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ద పార్టీ యమున గారు. yes. అమ్మా అంత బాగుందా? హలో. హెల్త్ ఆరోగ్యం ఏంటి? తనకి అంతా బానే ఉంది, తన కంట్రోల్లోనే ఉంది. నువ్వు వాగు. నువ్వు రారా? ఆమె కంట్రోల్లో ఉంది, మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నారు. అదే కదా. రారా, ఎవరు మాట్లాడకండి. బాయ్. వద్దే చిన్న పిల్లయ్య, దయచేసి వదిలేండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఇంట వేడుకలో ఒక స్పెషల్ ఆర్ట్ ఫామ్ మీకోసం.
Ladies and gentlemen, presenting you Kailari Kalari Sangam. యమునా గారు యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఫుల్ ఆన్ ఎక్సైటెడ్ గా ఉన్నారు అనుకుంటా. మ్యామ్ ప్లీజ్ ఓవర్ టు యు. నేను అక్కడికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్. ముందుగా మనం ఇండియన్స్ అని చెప్పడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇది కలరీ పైట్ అనేది చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది చాలా ఎనర్జీ కావాలి, అంత ఇంత కాదు. మీరు దీనికి మించి ఇంకా లేదనుకోండి. ఇలాంటి గొప్ప విద్య మన ఇండియాలో ఉందినందుకు మనం గర్వించాలి.
ఇలాంటిది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అసలు ఆ పిల్లలు చూసి నాకు నిజం చెప్పాలి, నేను ఏడ్చేసాను. యాక్చువల్లీ నా కంట్లో నీళ్ళు వచ్చింది. నిజంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి విద్య మన దగ్గర చాలా ఉన్నాయి. మనం ఏ మాత్రం తక్కువ కాదు బయట వాళ్ళతో కంపేర్ చేస్తే. మన ఇలాంటి విద్యని మనం గుర్తించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ యమున మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హే, వాట్స్ యువర్ నేమ్? సహస్ర. ఇంద్రజ గారు, ఇట్స్ అ గర్ల్. సో క్యూట్, సో క్యూట్. సో మ్యామ్, మీకు ఈ ఆర్ట్ ఫామ్ ప్రెజెంటేషన్ ఎలా అనిపించింది? సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు ఈ యాక్ట్ జరగడం. అండ్ ఫర్ హోల్ టీమ్ వన్స్ అగైన్ మై స్టాండింగ్ ఓవేషన్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 3000 years ఓల్డ్ మార్షియల్ ఆర్ట్స్ అండి. మామూలు విషయం కాదు. ఇంత దూరం మనం తీసుకొచ్చామంటే to all the boys and girls and the young kids, my goodness, ఏం అసలు యాక్ట్ ఇంకా 1 month కి మా కళ్ళలో నిలబడిపోతాయి అంతే. సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వెల్ డిజర్వ్ స్టాండింగ్ ఓవేషన్, వెల్ డిజర్వ్. ఆల్ రైట్, సో ఇప్పుడు దాకా కొన్ని సీరియస్ యాక్ట్స్ చూసాము, మంచి పర్ఫార్మెన్సెస్ చూసాము. ఇప్పుడు కొంచెం మస్తీ మజాక్ ఉండాలి కదా. సో మా ఆర్టిస్టులు అందరూ మేము పాడతాము కానీ మా పాటల్ని సీరియస్ గా తీసుకోకండి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫన్ సింగింగ్ సెగ్మెంట్ తో ఆది గారు, ఫైమా, నుక్కురాజు అండ్ సుష్మా గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంత తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంత తెగ అల్లరి చేయాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవిల చేరింది. నీ నవ్వుతో కోవిల చేరిన శిల్పంలో నా కోరిక కలిగింది. ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని, మళ్ళీ రాయిని చెయ్యొద్దని. గామ గామ హంగామ మనమే హాయి చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. కొలనుల్లో నిన్ను పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లడిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం. ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా
ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ, ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం. నా వెంటే నువ్వుంటే భయమా? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా. సరదాగా నాగలి పాప వినుమా, విన్నాక మదిలిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. గాలిలో ఊగిసలాడే దీపంలా, ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా, చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా, నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే, నా బుజ్జి తల్లి నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం. మీరు నలుగురు కలిసి మా మీద ప్రాంక్ చేశారు కదా, ఏదో సరదాగా ఫన్నీగా ఏదో పాటలు పాడతారు అనుకుంటే, ఓవరాల్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యూజికల్ సెగ్మెంట్. యమునా మ్యామ్, సీరియస్ గా చాలా చాలా బాగా పాడారు. సుష్మా గారు, మెయిన్ మీ సాంగ్ చూసి అసలు మీరు ఏంటంటే నెక్స్ట్ సింగర్ గా వెళ్ళిపోతారా మీరు? చికి 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 చం చం, చికి 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 చం. లేదు మేడం, భయపడుతూనే పాడాను. చాలా బాగా పాడారు, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అది గారు అంకుల్ బానే పాడారు. అంటే యమునా గారు మీరు కూడా ఒక 2 లైన్స్ మా కోసం పాడితే. సరిగా సా సరిగా సా రిగమదని సరిగా. నేను మాట్లాడితేనే పాటలాగా ఉంటుందని అందరూ అంటారు. ఇంకా పాడితే ఇంకెంత బాగుంటది. నాకు ఇష్టమైన ఒక పాట ఉంది. ఎస్, అది ఒక 2 లైన్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, ఆ సాంగ్ చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు. ఇంద్రజ గారు, నిజంగానే మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసే విధంగానే అనిపించింది. అండ్ మై అప్రిషియేషన్ గో టు ఫస్ట్ ఆది గారు, బికాస్ ఎవరినైనా సపోర్ట్ చేయాలి, వాళ్ళ పక్కన ఊరికే తోడుగా నిలబడాలి, వాళ్ళు కొంచెం నర్వస్ గా ఉన్నారు, ఈ సెగ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆది గారు తర్వాతే ఇంకెవరైనా. ఆది గారు, మీ సాంగ్స్ నేను చాలా విన్నాను ఇంతకు ముందు కూడా. మీరు నూకరాజు కలిసి పాడితే నాకు చాలా ఇష్టం. మీరిద్దరు కలిసి పాడితే అదేదో ఒక మ్యాజిక్ ఉందండి నిజంగా. అండ్ రాజు చెప్పక్కర్లేదు, నిజంగానే యువర్ ప్రొఫెషనల్ సింగర్ అంతే. మీ యూట్యూబ్స్ లో కూడా మీరు చాలా వరకు పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఫోక్లర్ సాంగ్స్ అంతా కూడా చాలా బాగా పాడుతున్నారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇంకా ఇంకా మీరు పైకి ఎదగాలని నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుష్మా, యూ ఆర్ రియల్లీ అ సర్ప్రైజ్ టు మీ టుడే, బికాజ్ ఎంత బాగా పాడారు మీరు ఆ సాంగ్. అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు రికార్డింగ్ వింటున్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అంత బ్యూటిఫుల్ గా ఉంది మీ వాయిస్. అండ్ చివరిగా ఆంజనేయ స్వామి పాట ఫైమా నోట వినడం నిజంగానే సంగీతానికి మతాలతో కులాలతో సంబంధం లేదని మళ్ళీ ఇంకొకసారి నిరూపించినట్టు అనిపించింది. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ యాక్ట్ అండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంట వేడుకలో ఇప్పుడు ఒక మంచి సెన్షువల్ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వసుంధర సీరియల్ హీరో అండ్ అందాల రాక్షసి హీరోయిన్. సో వీళ్ళ కాంబినేషన్ చూడడానికి రెడీయా? సో లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ ఆదర్శ్. హాయ్ భావన. ఏం చేస్తున్నారు? ఏం లేదు, నీ గురించే ఆలోచిస్తున్నా. ఓ అవునా, అయితే మనం రేపు డేట్కి వెళ్దామా? ఓకే.
చిన్న చిన్న హద్దు మీరా వచ్చును ఈ జీవితాన పూల పూత వెయ్యబోయ్ మనసే మధువై 5 వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలేరా ఇద్దరము ఒకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా 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 రహస్య స్నేహితుడా ఇటు వసుంధర ఆదర్శ్, ఇటు అందాల రాక్షసి భావన. బా వీళ్ళిద్దరు కలిసి చేసి ఈ పర్ఫార్మెన్స్ మీరు వేడి పుట్టించారు. అండ్ మా అందరికి వేడి పుట్టించిన ఈ కొరియోగ్రఫర్ జిలాన్ మాస్టర్ ఎక్కడా? ప్రెజెంటింగ్ యూ జైలాన్ మాస్టర్ విత్ అ జెడ్. మరి ఇలాంటి ఒక వేడి పుట్టించిన పాట ఆఫ్ కోర్స్ మా అంకుల్ ని అడగాలి. సార్ ఏమైనా గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాలు? ఈ రోజు నాకు తను తప్ప ఎవరూ కనపడట్లేదు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. కళ్ళద్దాలు వేసుకొని ఉంటే ఎవరెవరు చూస్తున్నారో ఎక్కడెక్కడ చూస్తున్నారో మాకు తెలియదు కాబట్టి కళ్ళద్దాలు తీసి అప్పుడు మాట్లాడండి. యూ పీపుల్ గో విత్ ఫ్లో, ఐ గో విత్ వినూత. ఉంచినా తీసినా ఆయన కళ్ళు ముందు కనబడుతున్నాయా? అందులో తీస్తే ఏంటి, పెట్టుకుంటే ఏంటి, పెట్టుకుని ఏడవండి. ఆదర్శ్ బ్రదర్ ఎప్పుడు చేసినా మనకి ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అది ఎమోషనల్ అవ్వని, లేకపోతే ఇలాంటి హార్ట్ పర్ఫార్మెన్స్ అవ్వని, లేకపోతే ఒక మంచి మాస్ పర్ఫార్మెన్స్, ఏ దేనికైనా న్యాయం చేయగలిగిన ఒకే ఒక్క ఆదర్శ్ బ్రదర్ ని మనం ఎప్పుడూ కంగ్రాచులేట్ చేస్తాం. ఈ రోజు కూడా చేస్తున్నారు. కొత్తగా నీ పక్కన భావన మాత్రం ఎరక్కొడేసింది. వేరే లెవెల్. భావన, నువ్వు నిజంగా అందాల రాక్షసివి, ఆ మాటలో వేరే డౌటే లేదు. మరి పక్కన ఉన్న ఆమె పాపం అమ్మాయికి చెప్పాలి కదా, చెప్పేసా. యమున గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆదర్శ్ చాలా మంచి డాన్సర్, నేను చాలా వీడియోస్ చూశాను. ఎక్సలెంట్ డాన్సర్ మీరు. ఇప్పుడు భావన, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, చాలా రొమాంటిక్ గా ఉంది. గ్రేస్ బాగుంది. తర్వాత జైలన్ మాస్టర్ గారు, మీ కొరియోగ్రఫీ చాలా బాగుందండి, మంచి మూమెంట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా స్మోక్ ఎఫెక్ట్ కూడా చాలా డెప్త్ గా అనిపించింది. చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ. అండ్ నౌ ఓవర్ టు ఇంద్రజా మ్యామ్. మ్యామ్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? జైలన్ మాస్టర్, ఇట్స్ అ హాట్ స్మోకీ పర్ఫార్మెన్స్. Oh my God, it's a visual treat. I must have to say, you can just go on compose a movie song. థ్యాంక్ యూ మ్యామ్. ఆదర్శ్ గారు, ఐఎమ్ a big admirer. మీ డాన్స్ కి మీకు అది బాగా తెలుసు. బట్ టుడే భావన రియల్ గా మిమ్మల్ని ఈక్వల్ గా కాంప్లిమెంట్ చేశారు. సూపర్. యూ టూ ఆర్ రియల్లీ డాజ్లింగ్. సూపర్. Very nice performance. Once again, thank you so much to Adarsh and Bhavna, and thank you so much. యమున గారు, రియల్ లైఫ్ నుంచి చాలా మంది ఫ్యాన్స్ మీతో కలవడానికి అలాగే మిమ్మల్ని కాంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. సో కెన్ వి ప్లీజ్ హ్యావ్ దెమ్ ఓవర్? యా, రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మీ వల్లే అండి మా షోస్ అండ్ మా సీరియల్స్ ఇంత పాపులర్ అవుతుంది. మీ ప్రేమ వల్లే ఇన్ని ఎపిసోడ్లు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. And Iroju, of course, we have Yamuna Garu here with us, who has completed 35 years in the industry. So, ma'am, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మన మూవీస్ నుంచి ఇప్పుడు సీరియల్స్ వరకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత మంది అంటే బయట చూస్తే వాళ్ళ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి దండం పెట్టేసి హక్ చేసేసుకోవడం, ఎమోషనల్ అయిపోవడం, అంత ఇదిగా ఉంటుంది. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. సో నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను.
లేడీస్ అందరం సీరియల్ అనగానే ఎందుకు అంత ఎక్సైట్ అవుతామంటే సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అనమాట. అది కాకుండా సీరియల్స్ చూస్తున్నప్పుడు మాకు చాలా నేర్చుకుంటాం. కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్. అది కూడా రియల్ లైఫ్ వాళ్ళు వచ్చి చెప్తే అది ఇంకా సర్టిఫికేషన్ దొరుకుతుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్. మీకోసం ఎంతో ఇష్టంగా ఈ చాక్లెట్ మీద చేసాము. ఎలా అనిపించింది మ్యామ్? చాలా ఎక్సైటెడ్. ఇప్పుడు ఇంద్రజ గారి కోసం సర్ప్రైజ్. నేను ఎప్పటి నుంచో మీ ఫ్యాన్. మెయిన్ యమలీల మూవీ జీను ప్యాంట్ సాంగ్ అప్పటి నుంచి అయితే నేను మీకు పెద్ద ఫ్యాన్. యాక్చువల్ గా ఈ షో చూడడానికి మెయిన్ రీజన్ మీరు. ఈ రోజు ఇంద్రగారు ఏం డ్రెస్ వేసుకొని వస్తారు, ఎంట్రీస్ లో ఏం స్టెప్స్ వేస్తారు, అవి మేము అక్కడ ఇంట్లోనే మేము ఫాలో అవుతుంటాం. నాకు చాలా ఫేవరెట్ ఈటీవీ షోలో రష్మి మేడం షోస్ చాలా చూస్తాను నేను. ఇంకా మీకోసం స్పెషల్ గా పూతరేకులు చేసుకొని తీసుకొని వచ్చాము. తినేద్దాం. Once again, congratulations for completing 35 years successfully in the industry. And ఈ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న కానుక మీకోసం. యమునా గారు అందం, అభినయం కలగలిసిన నటి. ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడంలో ఆమెకు ఆమె సాటి. 1989లో మౌన పోరాటం సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఆమెకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. సుమారుగా 50 చిత్రాలలో నటించి అందరి మెప్పు పొందారు. ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం భాషలలో కూడా నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కొంత విరామం తర్వాత సినిమాల నుండి ఆమె సీరియల్ కు రూట్ మార్చి సినిమాలలో ఎంత పేరు గడించారో అంతకు మించిన పేరును సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఒక కుటుంబ సభ్యురాలైపోయారు. ఆమె సినిమా పేరుకు తగ్గట్లుగానే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆమె మౌన పోరాటం చేశారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ఇప్పటికీ అదే జోస్తో అదే ఎనర్జీతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆమె మనల్ని మరింత కాలం ఇలానే అలరించాలని ఆశిస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యమునా గారు. Ma'am, a few words from you. సీరియస్లీ చాలా బిగ్ సర్ప్రైజ్ ఇది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకు అందుకే ఎమోషన్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ ఆ ఫొటోస్ అన్ని చూస్తుంటే ఆ మెయిన్ మౌన పోరాటం ఫోటో చూడగానే వల్ల ఎమోషన్ బయటకు వచ్చింది అనమాట. అందులో 35 years అయిందనేది నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మెయిన్ గా నేను నా లైఫ్ లో ఇప్పుడు కూడా అది మౌన పోరాటం చూడగా నాకు గుర్తొచ్చింది ఏకైక మనిషి రామోజీరావు గారు. సో ఆయన తీసుకురావడం వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అలాగే సుమన్ గారు ఎప్పుడు నన్ను అనే మాట, యు ఆర్ మై సిస్టర్, యు ఆర్ మై సిస్టర్, మీ హార్ట్ చాలా మంచిది, మీరు మంచి మనిషి అనేసి ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకనే నేను బయట ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఇదే రామోజీ గ్రూప్ లోనే ఇంకా పనిచేస్తున్నాను. 10 years నుంచి ఆల్మోస్ట్ డైలీ వర్క్ చేస్తున్నానంటే మనకి ఇప్పుడున్న మేనేజ్మెంట్లో ఉన్న కారకులైన బాపిరెడ్డి సార్ కానీ, నూర్ గారు, మూర్తి గారు, ప్రసాద్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మెయిన్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి పెద్ద సర్ప్రైజ్ ఇది నాకు మర్చిపోలేని సంఘటన అండి. ఈరోజు మీరు అవి చూడగానే నాకు ఎంత కదలకూడదు అనుకున్నా కూడా కదిలించేశారు. అందరికీ కంగ్రాట్స్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ యమునా గారు, థ్యాంక్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్. నేను వచ్చిన కొత్తల్లో నేను చేసిన సీరియల్ అగ్నిగుండం. మ్యామ్ నాకు మదర్, సో ఈ రోజు అమ్మని సత్కరించుకోవడం ఈజ్ అ వెరీ వెరీ ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఇంటి వేడుక. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ అండ్ హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యావ్ అ హ్యాపీ సండే. టేక్ కేర్.